తండ్రి, యేసు నామమున మరొకసారి మీ పాదముల చెంతకొస్తున్నాం. కొంత సమయాన్ని మీరు ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వాళ్ళు పాలు పొందనైండగా వాక్య పిల్లలు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన తిబల్లో పాలు పొందడానికి కృప దయచేయి. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెళ్ళి దేవతలు వెలుగు మాలో తీసుకుని రండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమకు నడిపించు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి. లేవికాండము 16వ అధ్యాయం 29 నుండి చివరి మట్టుకు మార్చి చదువుకుందాం. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మోరు దుఃఖపరుచుకొనవలెను. ఈ సమస్త పాపం నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మను మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. యోను తన తండ్రికి మారుగా యాజకుడికి అభిషేకం తనను ప్రతిష్ఠించుకొను. ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకొని నారవస్త్రములు ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగా నున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు యాజకుల నిమిత్తము సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇశ్రాయేలు సమస్త పాపమును బట్టి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసెను. సంవత్సరములకు ఒక్కసారి పండుగ. కొత్త సంవత్సరం ఒకటి మాత్రమే. క్రిస్టమస్ లేదు, ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఏది లేదు. ఒక్కటి తెలుసుకోండి, సంవత్సరానికి ఒకే ఒక పండుగ బైబిల్లో రాయబడింది. ఏది? కొత్త సంవత్సరం ఒకటి మాత్రమే. ఆ సంవత్సరంలో మనం ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మీరు ఇక్కడ లేవి 16:29-30 నేను చదువుతున్నాను చూడండి. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. సంవత్సరమున ఒక్కొక్కసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. సంవత్సరమున ఒక్కొక్కసారి ప్రాయశ్చిత్తము చేయడానికి నిత్యమైన కట్టడ. అయితే సంగతి ఏంటంటే, మీరు ఏ నూతన సంవత్సరం ఆరంభం మొదలుకొని చివరి వరకు, లాస్ట్ డే వరకు మనం చేసిన దేవునికి విరుద్ధంగా, మనుషులకు విరుద్ధంగా, సంఘానికి విరుద్ధంగా, సేవకులకు, విశ్వాసులకు ఏ రకమైన పాపమైనా సరే, అది ఎలాంటిదైనా సరే, తలంపు కానీ, యోచన కానీ, క్రియ కానీ ఏది చేసినప్పటికీ కూడా దాన్ని ఏం చేయాలా? ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ అంటారు దీన్ని. ఏం పండుగ? ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ. అంటే ఏంటి?
నేను చేసింది పాపము వాస్తవమే, నీకును నీ మందిరానికి నీ ప్రజలకును నీ సేవకులకును విరుద్ధంగా చేసిన పాపం వాస్తవమే అని దాన్ని కప్పిపెట్టగా ఒప్పుకొని విడిచిపెట్టాలి. అర్థమైందిగా? చూడు, కొన్ని విషయాలు మీకు చదువు వినిపిస్తాను. మనలను మనమే అదుపు చేసుకోవాలి, ఎవరు కాదు, ఇతరులు కాదు. లేక ఉపవాసం ఉండాలి అని అనువదించబడిన ఎబ్రీ భాష ఏంటంటే, ఈ మాట ఎబ్రీ నుండి తీయబడిన మాట ఏంటంటే బాధను అనుభవించడం, పీడించబడడం, కృంగిపోవడం, అణచుకోవడం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రాయశ్చిత్త దినాన ఇలా చేయాలా, ఎట్లా చేయాలా? ఈ లక్షణాలు అనుభవించడం, పీడించబడడం, కృంగిపోవడం, అణుచుకోవడం అను అర్థాలతో కూడినటువంటి ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే, యూదులు అతి ప్రాముఖ్యమైనది ఈ క్రమం. యూదులు ఇవన్నీ ఆ విధంగానే ప్రవర్తిస్తారు ఇప్పటి వరకు కూడా. ఏ విధంగా? తమ్మును తాము పీడించుకోవడము, కుంగిపోవడము, అణుచుకోవడము, అనుభవించడము, ఇవన్నీ కూడా లక్షణాలతో న్యూ ఇయర్ డే రోజు ఆ విధంగా కలుసుకుంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలా చేయాలని ప్రజల్లో నుంచి లేకుండా, ఒకవేళ ఆ విధంగా చేయకపోతే, ఏ విధంగా ఇప్పుడు చేయవలసినటువంటి లక్షణాలు ఏ యూదులలోనైతే ఉండయో, వారు చేయకుండా ఉంటారో వారిని ఆ యూద జనాంగం నుంచి వేరు చేసేయాల. వారిని ఏం చేయాలా? వారిలో ఉండనీయకూడదు అంటాడు. చూడండి 23వ అధ్యాయం లేవి కాండము 28, 29, 30 చదవండి. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై. ఏం దినం అది? ప్రాయశ్చిత్తార్థ దినము. అంటే మనం తెలియక చేసిన పాపాలన్నిటినీ ఒప్పుకొని ఆ రకమైనటువంటి ఫీలింగ్స్ ఏమైనా కృంగిపోవడము, పీడించబడము, అణుచుకోవడము, మనం పొరపాటు చేసినాను అని చెప్పడం అర్థము. అది చేసింది వాస్తవం అయితే దాన్ని కంపల్సరీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది నిజమైన పశ్చాత్తాపము అంటారు దాన్ని. కనుక ప్రాయశ్చిత్త దినం. ఇంకా ఆ దినమున ఏం చేయాలి? ఆ ప్రాయశ్చిత్తార్థ దినము, న్యూ ఇయర్ డే ఏదైతే ఉన్నది చూసారా, అది ఆ దినం ఏం చేయాలా? తన్ను తాను దుఃఖపరుచుకొని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలని. విన్నారా? 30వ వచనం. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతి వారిని వాని ప్రజలలో ఉండకుండా నాశనం చేసేదను. అది మీ సమస్త నివాసములలో నిత్యమైన కట్టడం. అది నీకు మహావిశ్రాంతి దినం. అది నీకు మహావిశ్రాంతి దినం. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. ఏం చేయాలా? మనలను మనము దుఃఖపరచుకోవాలా. ఎందుకు? ఎవరిని గాయం చేసినా, దేవుని మొదటిగా ఏ పాపము చేసినా, తలంచినా, యోచించినా, క్రియ చేసినా దేవునికి విరుద్ధంగా పాపం చేసినాము అని తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? మనల్ని మనము ఏం చేయాలి? దుఃఖపరచుకోవాలా, పశ్చాత్తాపడాలా, క్షమాపణ వేడుకోవాలా. అది విశ్రాంతి దినం అని తెలుసుకోవాలా. ఇది అందుకే ఏమంటాడు? అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. అది అట్లు ఆచరింపవలెను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 3వ వచనం.
అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపాలని చాటింపగా అతను ఏం చేయాలా? దేవుని ప్రజల్లో ఉన్న వారందరూ కూడా ఉపవాసము. ఈ యెహోషాపాతు రాజు యొద్ద ప్రజలే కాదు, పశువులు, జంతువులు అన్ని కూడా ఉపవాసం ఉన్నాయి. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. ఆ తర్వాత దేవుడు తన నిజస్థితిని తెలియచేసిన తర్వాత అప్పుడు వారు దేవుని స్తుతిస్తూ వచ్చినారు. కనుక అది విశ్రాంతి దినము. ఆ రోజు ఎవరు ఏ పని చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరేమనుకోవద్దు. సౌభాగ్య సిస్టర్ చెప్తున్నాను ఒక్క మాట. 31st రోజే ఎవరో వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారు. రాయలేక పొద్దున వచ్చారు, తెలియక అంటారు. ఇది చెప్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ప్రభు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, అయ్యా మా రిలేటివ్ ఎవరో ఒక వ్యక్తి చనిపోయాడు, నేను వెళ్ళి చూసి వస్తాను అని అంటే ప్రభు ఏమన్నాడు? మృతులను ప్రాతి పెట్టుకొని నీవు నన్ను వెంబడించు అన్నాడు. అన్నాడా? వాస్తవేనా? మరి ఏ పని చేయాలి? ముందు ఏ పని చేయాలా? అమ్మో, దానికంటే దీనికంటే ఇంపార్టెంట్ అది అనుకుంటాం మనం. అయితే ఇటు రాని వారందరూ కూడా తెలుసుకోవాలి ఏంటంటే పశ్చాత్తాపడాలి, నిజమని వాస్తవమని ఒప్పుకోవాలి. దానిని ఏం చేయాలా? చేసిన పొరపాట్లను కప్పిపెట్టక ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక్కడ అంటాడు, ఆ రోజు ఉపవాసం ఉండి దుఃఖపడుతూ ఎవరికి వారు తగ్గించుకొని ఉండాలి. ఇదంతా దేనిని సూచించేదంటే రక్షణ, పాప విముక్తి కోసం మనం సొంత ప్రయత్నాలు మానాలి. రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, మారు మనసు కొరకు మనం ఏం చేస్తాం? సొంత ప్రయత్నాలు చేసుకొని ఏం చేస్తామంటే మారు మనసు పొందడానికి కొందరు పైన కనబడే పాపాలన్నిటి చేయకుండా మానుకుంటారు. మానుకున్న తర్వాత ఇతరుల దృష్టిలో కూడా తమ దృష్టిలో కూడా యోగ్యులమే అనుకుంటారు. అవి మానుకోవాలంటున్నాడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమంటాడు? ఇగో వారు ఏం చేయాలా? రక్షణ, పాప, ఇదంతా సూచించింది. రక్షణ, పాప ముక్తి కోసం మన సొంత ప్రయత్నాలు మానాలి, పశ్చాత్తాపడాలి, క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తం మీదే నమ్మకం ఉంచాలి. ఏం చేయాలి చెప్పండి? క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తం మీదనే నమ్మకం ఉంచాలి. అంటే ఏంది? ధర్మశాస్త్ర కాలంలో ఇప్పుడు ఏదైతే వాక్యం చదివినామో లేవి కాండంలో ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ అని చదివినామే, ఆ మాటలకు అవన్నిటికంటే ముందుగా ప్రపంచమంతటి కల్లి సర్వలోక సృష్టికర్త అయిన ఆ మహాదేవుడు, మన ప్రియ ప్రభు పాపులందరి కొరకు మన కొరకు ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. లేదా బలి అర్పించుకున్నాడా? రక్తము కార్చాడా? మరి చనిపోయి సమాధి తిరిగి లేచినాడా? అంతకంటే శ్రేష్టమైనది లోకంలో ఏది కూడా లేదు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తం మీదే నమ్మకం ఉంచాలి. ఆ ప్రియ ప్రభు నా పాపాల కొరకు, నా దోషముల కొరకు, నా చెడు నడత కొరకు, తలంపులు యూహల కొరకు నాకు బదులుగా నా ప్రియ ప్రభు శిలువలో పంచ గాయములు పొందాడు, రక్తమంతా కాచాడు, చనిపోయి సమాధి తిరిగి లేచాడు. నేను నమ్ముతున్నాను ప్రభువా అని ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి. ఒక వ్యక్తి పశ్చాత్తాపం, నమ్మకం లేకుండా ఉంటే క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తం వలన ఆ వ్యక్తికి ఏమీ లాభం ఉండదు. నిజమైన పశ్చాత్తాపం లేకపోతే
నిజమైన మారు మనసు లేకపోతే, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, ఆయన చేసిన ప్రాయశ్చిత్తం ద్వారా అలాంటి వారికి ఏమి లాభము, ప్రభు ద్వారా ఏమి లాభము ఉండదు. కనుక ఇంతవరకు ఇంకా ఎవరైనా అలా ఉన్నట్లయితే పశ్చాత్తాపడాలని ప్రభు కోరుతున్నాడు. ఒక వ్యక్తికి ఉండి క్రీస్తు, ఆ తర్వాత మనుషులు పశ్చాత్తాపడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనుషులందరూ పశ్చాత్తాపడాలి, పాపినని గ్రహించాలా, పాపములు ఒప్పుకోవాలా, పాపములు విడిచిపెట్టాలి. పాపినని గ్రహించాలా, పాపములు ఒప్పుకోవాలా, పాపములు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నా ప్రియ ప్రభు సర్వలోక పాపులతో పాటు నా కొరకు, నా ప్రియ ప్రభు ఏ పాపం లేని, ఏ దోషం లేని, నిష్కలంకుడు, నిందారహితుడు, నిష్కపటి అయిన ఆ ప్రభు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా చేయబడ్డాడు, రక్తమంతా కార్చాడు. నేను నమ్ముతున్నాను ప్రభా, మీరు కార్చిన పరిశుద్ధ రక్తంలో నా పాపములు కడుగు, నన్ను పవిత్రులుగా చేయి. ఇక మీదట పాపం చేయకుండా మీరు నా హృదయంలో నివాసము చెయ్యి. అందుకంటాడు, ఇది మనుషులు పశ్చాత్తాపడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 46-47. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణను ప్రకటింపబడవలనని వ్రాయబడి ఉన్నది. ఏం చేయాలా? మారు మనస్సు అంటే ఏంటో తెలుసు. పాపను ఒప్పుకొని విడిచిపెట్టడము మారు మనస్సు. ఆ పని చేయలేకపోతున్నారు కొందరు, తమ తీర్మానాన్ని పొడిగిస్తూ ఉన్నారు. అంటే అర్థమేంటి? దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడ్డం లేదు, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడం లేదు. అంటే దేవుని ఆజ్ఞకు లోబడ్డం లేదు అని అర్థం. కనుక చూడు, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను ఎట్టు సాక్షులై ఉంటారు? మారుమంచు పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు. మరి 2వ అధ్యాయం 38వ వచనం, పేతురు, మీరు మారుమంచు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరం పొందుదురు. ఏం చేయాలా చెప్పండి? ఇంకా ఎవరైతే మారుమనసు పొందలేదో, తమ పాపలను గ్రహించి పాపములు ఒప్పుకొని పాపము విడిచిపెట్టలేదో, అట్టి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం పాపలను గ్రహించాలా, పాపం ఒప్పుకోవాలా, పాపం విడిచిపెట్టాలి. అందుకంటాడు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలా? మారుమనసు పొందకముందా, పొందిన తర్వాతనా? చెప్పండి. నమ్ముకున్నాను కనుక తీసుకోండి బాప్తిసం అని ఇచ్చేటోళ్ళు ఉన్నారు. విన్నారా? నమ్ముకున్నా, ఆ పైకి కనబడే పాపాలు ఏం లేవు కదా, తీసుకో బాప్తిసం. జన్మ పాపం కడగబడ్డా మరి తీసివేయబడకున్నా సరే జన్మ పాపం ఉందనే సంగతి తెలుసుకోలేకపోతున్నారు. ఏంది? దావీదు అంటాడు, నేను 51:5 నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను అంటాడు. కనుక మనము తల్లి గర్భంలో రూపింపబడకముందే మనం పాపలమని గ్రహించాలి. కనుక ప్రతివాడు, స్త్రీ పురుష సంబంధం లేకుండా పుట్టిన మానవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. మనందరం జన్మ పాపలం. బోధించి నేను, వినిచిన మీరు. జన్మ పాపం ఉంది కనుక కర్మపాపం చేస్తున్నాం. పాపం చేస్తలేము అంటే మనమే అభ్యర్థికులం అవుతాం. మనం మోసం చేసుకుంటున్నామన్నాం. కనుక ఏం చేయాలా? పాపములు మారుమనసు పొందాలి, పాపని గ్రహించాలా, పాపములు ఒప్పుకోవాలా, పాపములు విడిచిపెట్టిన తర్వాత బాప్తిసం తీసుకోవాలా. ఒక వ్యక్తిని మీకు చెప్పినాను చాలాసార్లు, బాప్తిసం అంటే
సమాధి కార్యక్రమము. ఏం క్రమము? సమాధి కార్యక్రమము. ఎవరిని సమాధి చేస్తారు? ఎవరిని సమాధి చేస్తారు చెప్పండి? చనిపోయిన వారు. అవునా? చనిపోయిన వారిని సమాధి చేస్తారు. కనుక మనము పాపముల కొరకు, అపరాధముల కొరకు, దోషముల కొరకు మనం చనిపోతేనే అప్పుడు సమాధికి గుర్తుగా బాప్తిసము, మనము సమాధి చేయబడుతున్నామని గుర్తు. అన్నని ఉంచడం కాదయ్యో సమాధికి, ఉండలో చంపడానికి. ప్రభు తిరిగి లేచినాడు కనుక మళ్ళీ వెంటనే లేపడము, ప్రభు లేపడము. ఆ క్రియ మనం జరగకపోతే మన పేరు ఆయన జీవ గ్రంథంలో ఉండదు. మీకు ఎట్లా కొట్టి 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 చెప్తున్నాను మీకు, మీ పేరు జీవ గ్రంథంలో లేకపోతే మీ అంత మిమ్మల్ని మీరు నష్టపోసుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే, జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే మన పరలోక రాజ్యం లేదు. పరలోకంలో ఉండాలంటే భూలోకంలో మనం యేసు రక్తంతో కడగబడాలా, మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలా, అది మారుమనసు పొందాలా, అది సంగతి. కనుక మారుమనసు విషయం బాప్తిసం మీరు తీసుకున్నప్పుడే, చూడండి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ ఇప్పుడు సమాధి కార్యక్రమం అన్నా కదా, మీకు చదివి వినిపిస్తాను. అది వాస్తవమా కాదు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిల్చుందమా? అట్లని రాదు. చూడండి, ఇక్కడ పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో నివసించుదుము. ఒక్క నిమిషం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? అర్థమైందిగా? ఇప్పుడు ఏమర్థమైంది? మారుమనసు విషయం బాప్తిసం తీసుకున్నామంటే ఆయన మరణంలోనికి మనము పాలు పొందినామని అర్థం. అవునా? తిరిగి చదివిన తర్వాత కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలా లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకొనుము. మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. మరియు ఆయన ప్రభుతో కూడా పాతి పెట్టబడ్డాం. మరియు ఆయన సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఐక్యము గల వారమై ఉంది. ఏమనగా మనమికను పాపములకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప ముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. అయితే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, కొంతవరకు అర్థమైందిగా. కనుక ఈ కార్యము మనం జరగకపోతే ఇప్పుడైనా మళ్ళీ మారుమనసు పొందాల. మీరు మళ్ళీ చెప్తున్నాను, మీరు బాప్తిసం తీసుకున్నారేమో అనుకోనండి, ఎక్కడో తీసుకున్నారు, మారుమనసు పొందకముందు తీసుకున్నారు, అది చెల్లని సర్టిఫికెటు. అర్థమైందా? డూప్లికేట్ సర్టిఫికెటు. మీరు మారుమనసు పొందకముందు తీసుకున్నది అది సరి అయినది కాదు, మీ పేరు ఆయన జీవ గ్రంథంలో ఉండదు. మీరు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాతనే తీసుకున్నది అది కరెక్ట్. ఆ తర్వాత అప్పుడే మన పేరు ఆయన జీవ గ్రంథంలో రాసుకుంటాడు. కనుక ఇంకా ఎవరైనా సరే మీరు మారుమనసు పొందకపోతే, మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, యేసు రక్తంతో మీ పాపాలు కడుక్కోకపోతే, ప్రభు నీతో మాట్లాడుతున్న వెంటనే నిజస్థితిని తెలుసుకొని మారుమనసు ఇచ్చిన బాప్తిసము తీసుకోవాలి. ఇంతవరకు తీసుకున్నాను, అది తెల్లనిది తీసుకున్నది, అది సరి అయినది బాప్తిసము కాదు. మీరు చనిపోకముందు పాతి పెడితే అది చనిపోయింది అంటారా? చెరసాలకు తీసుకుపోతారు. సావకముందు ఎవరైనా జైలుకి తీసుకుపోరా? ఎవరైనా పాతి పెడితే ఊరుకుంటారా పోలీసు వాళ్ళు? సావకముందు పాతి పెడుతుందంటే ఏం చేస్తారు? వేడి లేచి తీసుకుపోతారు. కనుక చనిపోయిన తరువాతనే మనం బాప్తిసం, అంతవరకు కానే కాదు. కనుక ఇంకా ఆలస్యం చేయి, చాలా ఉంది.
కొద్దిగా మీకు అర్థం కావడానికి అది బేస్ చేసుకొని మీకు తెలియజేస్తున్నాను. అర్థమైందిగా? కనుక ఇంకా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడే మన పశ్చాత్తాపడాలా, క్షమాపణ తీసుకున్నామంటే ఎప్పుడు నిజమైన మారు మనసు బాప్తిసం తీసుకుంటామో అదే కరెక్ట్. అది కరెక్ట్ కాకపోతే మనం పరలోకంలో ఉండేది కష్టం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనకు వస్తున్నాం. మానవ అద్దుబాట్లు విత్తబడిన వాక్యానికి ఫలింపు చేయి. పరిశుద్ధాత్మ కార్యము లోతుగా జరిగించు. పాపకి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమయముకు నడిపించు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి. ఆమేన్.